డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పోస్ట్ ఆఫీసుల్లో చిల్డ్రన్స్ ఫండ్ కోసం ప్రత్యేకంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటి ఒక ఖాతా వచ్చింది. ఇది చాలా మంచి పథకం. ఈ పథకంలో చిన్నపిల్లల సమయం నుంచే మనం జాగ్రత్త తీసుకొని 15 సంవత్సరాల పాటు ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతా లోపల మనం డబ్బులు పోగు చేసి వేస్తున్నట్టయితే ఒక సంవత్సరానికి 22,000 రూపాయలు మనం ఈ ఖాతాలో జమ చేస్తే 15 సంవత్సరాల పాటు ఇలా వరుసగా కంటిన్యూగా మనం చేసుకుంటూ వెళ్ళినట్టయితే మనం పెట్టే మొత్తం పెట్టుబడి 3,30,000 అవుతుంది. కానీ 15 ఇయర్స్ తర్వాత మనం పొందే డబ్బు ఎంత అంటే 5,96,000 రూపాయలు మనకు వస్తుంది. సుమారుగా 6 లక్షల రూపాయలు మన చేతికి వస్తుంది. పెట్టింది 3,30,000 అవుతే మనకు వచ్చేది సుమారుగా 6 లక్షలు వస్తుంది. అది కూడా మనం ఒకేసారి పెట్టుబడి పెట్టట్లే. 3 లక్షల రూపాయలు 3,30,000 ఎప్పుడు పెడుతున్నాం? ప్రతి నెల 22,000 రూపాయలు ఖాతాలో వేస్తున్నాం. సపోజు ఒక అమ్మాయి వయసు 2 సంవత్సరాల వయసు లోపల మనం ఈ ఖాతాను ప్రారంభించాం అనుకోండి. ఆ అమ్మాయికి 17 ఏళ్ళు వచ్చే వరకు ప్రతి సంవత్సరం మనం 22,000 రూపాయలు అమ్మాయి ఖాతాలో వేసుకుంటూ వెళ్ళినట్టయితే పోస్ట్ ఆఫీస్లో ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతా పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేసి అమ్మాయి పేరు మీద ఈ డబ్బు మనం వేసుకుంటూ వెళ్ళినట్టయితే అమ్మాయికి 17 సంవత్సరాలు వచ్చేటప్పటికి సుమారుగా 6 లక్షల రూపాయలు ఆవిడ చేతిలోకి వస్తున్నాయి అవకాశం ఉంది. అంటే దీన్ని బట్టి మనం 22,000 కన్నా ఇంకా మించి మనం పెట్టుకోదలుచుకుంటూ కూడా 22,000 44,000 రూపాయలు అట్లా పెంచుకుంటూ మనం పోవచ్చు. ఈ రకంగా చేసుకున్నట్టయితే అమ్మాయి చదువు గురించి కానీ అమ్మాయి పెళ్లి గురించి కానీ భవిష్యత్తు గురించి కానీ మనం ఎంత డబ్బు కావాలో నిర్ణయించుకొని దాని ప్రకారంగా మనం ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ని మనం వేసుకుంటూ పోతే అది పిల్లల జీవితాల్లో గొప్ప మార్గదర్శకం అవుతుంది. ఎందుకంటే పోస్ట్ ఆఫీస్కి బ్యాంకుకు ఉన్న తేడా గమనించాల్సిన అవసరం ఉంది. పోస్ట్ ఆఫీసుల్లో పెట్టే పెట్టుబడి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినగా దాని పూర్తిగా గ్యారంటీ ఇస్తుంది. బ్యాంకుల లోపల ఎంత పెద్ద బ్యాంక్ అయినా సరే, ఏ బ్యాంక్ అయినా సరే 5 లక్షల రూపాయల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ ఉంటుంది మన డబ్బులు. ఏదైనా కారణాల చేత ఆ బ్యాంకు మూసివేయబడితే, ఆ బ్యాంకు నష్టాల పాలైనట్టయితే, బ్యాంక్ కరప్ట్ కింద మారినట్టయితే ఖచ్చితంగా మనకు వచ్చేది 5 లక్షలు మాత్రమే. మీ డబ్బు 50 లక్షలున్నా 5 కోట్లున్నా మీ చేతికి వచ్చేది 5 లక్షలు మాత్రమే. అదే పోస్ట్ ఆఫీస్లో మీ డబ్బు ఎంత ఉన్నా ఒక్క రూపాయి నష్టపోకుండా 50 లక్షలైనా 5 కోట్లైనా మీకు మొత్తం డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది. కారణం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పథకం కాబట్టి, పోస్ట్ ఆఫీసులన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటాయి కాబట్టి, ప్రభుత్వం కింద నడిచేటువంటి పోస్ట్ ఆఫీసులు మన డబ్బుకు భద్రత కల్పిస్తున్నాయి. పూర్తిగా మన రక్షణలో ఉంటాయి. అంటే మనం ఎంత డబ్బు పెట్టినా మనం నిశ్చింతగా ఉండొచ్చు. ఎప్పటికీ మన డబ్బు ఎక్కడికి పోదు. మనకు చక్కగా మళ్ళీ మన చేతికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పిల్లల జీవితాల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ జీవితంలో మంచి మలుపు కావాలనుకుంటే, వాళ్ళ చదువు చక్కగా పూర్తి కావాలనుకున్నా, లేదా వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలనుకున్నా, లేక వాళ్ళకి ఉన్నత చదువుల కోసం ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మరి పోస్ట్ ఆఫీసుల్లో ఈ 22,000 లేక 44,000 మీరు ఎంత డబ్బైనా పెట్టుకుంటూ పోవచ్చు. కానీ 15 సంవత్సరాల తర్వాత మీకు అది తిరిగి ఇవ్వబడుతుంది. ఆ ఇచ్చేటప్పుడు మీకు దాని విలువ సుమారుగా 2 అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇంత భద్రతగా ఉండి ఇంత చక్కగా ఉండేటువంటిది మీరు రెగ్యులర్గా పెట్టుబడి పెట్టట్లేదు, సంవత్సరానికి ఒకసారి పెడితే సరిపోతుంది. అలాగే మరి మీకు 15 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా దాన్ని కట్టినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 2 డబ్బులు మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుందంటే కొంత అటు ఇటుగా లెసార్ మోర్గా వస్తుంది. ఇది చాలా మంచి స్కీము. చిన్నపిల్లల జీవితాల్లో బాగా ఉపయోగపడే స్కీము. దీన్ని ఎంతోమంది ముఖ్యంగా మధ్యతరగతి వారు తమ జీవితాల్లో తమ పిల్లల కోసం ఎన్నో కళ్ళు కంటుంటారు, ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వాళ్ళ జీవితం లోపల ఎక్కడికో వాళ్ళని తీసుకెళ్లాలనుకుంటారు, వాళ్ళు గొప్ప చదువులు చదివించాలనుకుంటారు, గొప్ప సంబంధాలు చేసుకోవాలనుకుంటారు, రకరకాల ఊహలతో రకరకాల ఆలోచనతో ఉంటారు. కాబట్టి అలాంటి వారికి ఈ స్కీమ్ అద్భుతంగా ఉపయోగపడుతుంది. వాళ్ళ జీవితం లోపల ఒక మంచి వెలుగునివ్వడానికి ఈ స్కీము పీపీఎఫ్ స్కీమ్ అనేటువంటి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీము మీకు దగ్గరలో ఉండే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీరు వివరాలు తెలుసుకున్నట్టయితే తెలుస్తుంది. లేదా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి పంపించినటువంటి వివరాలు తెలుసుకున్నట్టయితే మీకు ఆటోమేటిక్గా దాంట్లోపల తెలుస్తుంది. మీరు ఆన్లైన్లో అయినా సరే
మీరు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళైనా సరే అప్లికేషన్ తీసుకుని పూర్తి చేసి ఇవ్వచ్చు. ఇది ఎవరైనా సరే పిల్లల పేరు మీద ఓపెన్ చేసుకుని ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ భవిష్యత్తులో కూడా ఈ స్కీమ్ లోపల ఇంకా కొన్ని మార్పులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకా కొంత వడ్డీ రేట్లు పెరగగలిగే పాసిబిలిటీస్ కూడా ఏర్పడతాయి. మరి మొన్న వచ్చిన జిఎస్టీకి సంబంధించినటువంటి విషయాలు విన్నప్పుడు ఆ జిఎస్టీ ప్రభావం కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి దీని మీద ఉండే అవకాశాలు ఉంటాయి. ఇంకా కొంత ఎక్కువ కూడా పెరుగుదల వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకొని మీ పిల్లలకు సంబంధించినట్టు భవిష్యత్తుని మీరు నిర్మించుకోవడానికి ఒక మంచి అవకాశంగా దీన్ని మీరు తీసుకోవచ్చని మేము మీకు పూర్తి వివరాలు అందిస్తున్నాం.